సూపర్ గా ఉంది బ్రో. హైలైట్ లాస్ట్ సీన్ వస్తుంది చూడు, హైలైట్ వైల్డ్ గా ఉంది. సూపర్ గా సినిమా అయితే. కాంతారా 2 సార్లు పోయినా 3 సార్లు పోయినా సూపర్ హిట్ అనమాట. ఒక్కొక్క పార్ట్ చేస్తున్న రిషబ్ చెట్టు భయంకరంగా తీసినాడు. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి లోపల. పార్ట్ 1 మించి ఇచ్చాడు అంటున్నారు. పార్ట్ 1 మించి ఇచ్చాడు బ్రో. నా గొంతు అరిచి గొంతు పోయింది అనమాట. చాలా బాగుంది. మళ్ళీ చాలా మంది వస్తారు చూడండి కావాలంటే. మొత్తం ఎఫెక్ట్స్, వాళ్ళ ఫైటింగ్స్ మైండ్ బ్లోయింగ్. ఆ ఓల్డర్ ఉన్నావుగా కాంతారా ఓల్డర్. ఇంకా 2వ సారి కూడా వస్తాం ఇప్పుడు సాయంత్రం మళ్ళా. మూవీ బాగుందన్న, ఇంట్రెస్టింగ్ ఉంది. బాగుందన్న, చాలా బాగుందన్న. బాగా చాలా బాగా. పార్ట్ 1 కంటే బాగుంది. బాగుందన్న, బాగుంది, ఎక్సలెంట్ గా ఉందన్న. పార్ట్ 1 కన్నా బాగుందా? బాగుందన్న, 100% బాగుంది. మీకు యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ బాగుంది. చూడొచ్చు అన్న. బాగుందన్న. ఏం నచ్చిందన్న? మెయిన్ యాక్టింగ్ బాగుంది, బిగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా కథ కానీ అంత బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందన్న. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు మళ్ళీ ఇంప్రెస్ చేశాడా? ఇంకోసారి కూడా చూడొచ్చు. బాగుంది సినిమా అయితే. ఇంకోసారి కూడా చూడొచ్చు. మెయిన్ యాక్టింగ్ గూస్ బంప్స్ వచ్చాయి మీకు? చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది అయితే. సూపర్. ఎలా చేశాడు రేపు చెట్టే? ఏకదం సూపర్. మళ్ళీ గూస్ బంప్స్ తెప్పించాడా మీకు? తెప్పించాడు. అంటే మళ్ళీ 1000 కోట్లు కొట్టచ్చు ఖచ్చితంగా. క్లైమాక్స్ అయితే సూపర్. దానికన్నా బాగుందా మీకు సినిమా? కాంతారా కన్నా ఇది ఇంకా ఎక్సలెంట్. దాని మించి ఎక్సలెంట్. సూపర్ గా ఉందన్న ఫిలిం. ఇండస్ట్రీ దేవస్థానంలోకి పోయినట్లుందన్న ఫిలిం. మొత్తం ఒక అందరూ చేసిన వాళ్ళంతా దేవస్థానంలోకి పోయినట్లుంది ఫిలిం. ఒక రేంజ్ లో ఉంది నా ఫిలిం. కాంతారా వరల్డ్కి వెళ్ళిపోతాం, ప్రపంచంలోకి మునిగిపోతాం అనుకో. దాంట్లోకి వెళ్ళిపోయినామంటే మర్చిపోతాం ఏమనేది అంతా మర్చిపోతాం. మనం మర్చిపోతాం. అట్లుంది ఫిలిం. సూపర్ గా ఉందన్న. అబ్బా భయంకరంగా ఉంది ఫిలిం. చాలా ఇచ్చినాడు. భయంకరంగా ఉంది ಫಿಲ್ಮ್ ಮಾತ್ರ ಸರ್. ಹಾಯ್, ನಾನು ಒಬ್ಬ ಕನ್ನಡಿಗನೇ. ಸರಿ, ಓಕೆ. ಆಂಧ್ರಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಆಲ್ಮೋಸ್ಟ್. ಕನ್ನಡ ಸೂಪರ್ ಡೂಪರ್ ಹಿಟ್ ಹೊಡೆಯುತ್ತೆ, ಗ್ಯಾರಂಟಿ ಹೊಡೆಯುತ್ತೆ. ನಮ್ಮ ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಅವರು ಗ್ಯಾರಂಟಿ ಹೊಡಿತಾರೆ. ಈ ಸತಿ ಇರೋ ಕಾಂತಾರ ಮಾತ್ರ ಡಬಲ್ ತ್ರಿಬಲ್ ಇರುತ್ತೆ. ಈ ಸತಿ ಹೊಡೆಯೋದು ಮಾತ್ರ ಗ್ಯಾರಂಟಿ. ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಆಗಲಿ, ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡೇ ಆಗಲಿ, ನಂದಿ ಅವಾರ್ಡೇ ಆಗಲಿ ಹೊಡೆಯುತ್ತೆ. ಗ್ಯಾರಂಟಿ ಹೊಡೆಯುತ್ತೆ. ಬರುತ್ತಾ? ಗ್ಯಾರಂಟಿ ಬರುತ್ತೆ ಸರ್. ನಮ್ಮ ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಅವ್ರು ಮಾಡಿರೋ ಇದೇ ಅಲ್ಲ, ನೆಕ್ಸ್ಟ್ ಚಾಪ್ಟರ್ ಕೂಡ ಇನ್ನೂ ಡಬಲ್ ಹಿಟ್ ಹೊಡೀಲಿ ಅಂತ ನಾನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. పర్లేదు, బాగుంది, చూడొచ్చు. క్లైమాక్స్ బాగుంది. ఉన్నాయి. క్లైమాక్స్ అంతేనా? క్లైమాక్స్ బాగుంది బ్రో. క్లైమాక్స్ బాగుంది. 1/2 అవర్ అదిరిచ్చాడు సినిమా. లాస్ట్ 30 మినిట్స్ బాగుంది. రిపీటెడ్ ఆడియన్స్ వస్తారా? వస్తారు, కన్ఫామ్ వస్తారు. అంటే పార్ట్ 1 మించి కథగా ఉందంట. లేదు, పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 అంతేం లేదు. అంత బోర్ కొడుతుంది. 30 మినిట్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బోర్. అదే డ్రామా అవుట్ లేకుండా ఉంటే బాగుంది. పర్వాలేనా? అందరూ లక్షకి దగ్గరలో ఉన్నాము. ఒకసారి లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మిస్ అయ్యింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్షకి దగ్గరలో ఉన్నాము, కొంచెం పుష్ చేయండి. దసరా పండగకి ఈసారి దీపావళి వచ్చే టైంకి అయిపోవాలా. నన్ను అడిగితే 1,00,000. మీరు ఏం చేస్తారో అది చేయండి. సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అఖండ 2 కానీ ప్రతి ఒక్క సినిమా సంబంధించిన అప్డేట్ కానీ పబ్లిక్ టాక్ అనేది ఛానల్లో పడుతుంది. సో కొద్దిగా పుష్ చేయండి. ఎవరైనా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అది సబ్స్క్రైబ్ కానీ అండ్ అలాగే కొద్దిగా లైక్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతాయి వీడియోస్ ప్రతి ఒక్కరికి.